సో, ప్రస్తుతం మనతో పాటు శివశక్తి కరుణాకర్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆల్రెడీ పోస్ట్‌ల గురించి ఆల్రెడీ మాట్లాడేసినాం మా ఛానెల్‌లోనే. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించినయి కొన్ని వీడియోలయితే బయటకొచ్చాయి. పాస్టర్‌కి సంబంధించి. సో, ఈ పాస్టర్ ఖచ్చితంగా తాగారు అని చెప్పడానికి ఇప్పుడు చాలా ఎవిడెన్స్‌లున్నాయి. అది కాదు దాన్ని మ్యానిపులేట్ జేసి ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు టైమింగ్స్ కూడా కాలిక్యులేట్ జేస్తున్నారు. క్రైస్తవ సమాజం గాని, మేధావులు గాని వాళ్ళ మేధావులు. సో, దీని గురించి మీరేం జెప్తారు? కాలిక్యులేట్ చేస్తే మంచిదే. మొత్తం పక్కా ఆధారాలతోనే పోలీసులు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు వీళ్ళేమన్నారు, ఒక్క కొవ్వూరు దగ్గర ఫుటేజ్ మాత్రమే ఎందుకిచ్చారు? ముందేం జరిగింది? ముందేం జరిగింది తేల్చండి, తేల్చండి అన్నారు. మరి ముందు ఏం జరిగిందో తేల్చడం మరి పోలీసులు అంతా ఎంక్వైరీ చేసుకున్నారు. ఆ సీసీ ఫుటేజ్‌లో ఈయన ఏం చేసాడో అది బయటపడింది. మరి వాస్తవాలను అంగీకరించాలి గదా! నిజం బయటపడినప్పుడు మాకు వ్యతిరేకంగా ఉంది గాబట్టి మేము ఈ నిజాన్ని ఒప్పుకోం. మేము ఇదే నమ్ముతున్నాం గాబట్టి మీరు ఇదే రిపోర్ట్ ఇవ్వండి. ఇదేం దౌర్భాగ్యం. హ్మ్. మరి ఇప్పుడు డిమాండ్ చేసింది వీళ్ళండి. అవును. ముందు ఏం జరిగిందో తేల్చండి అని చెప్పి. ఆ విజయవాడలో 4 గంటలు ఎందుకున్నాడు? అసలు ఎక్కడున్నాడు? అది బయట పెట్టండి అన్నారు. ఆ 4 గంటలు చూస్తే ఆయన అక్కడెక్కడో పార్క్‌లో పడుకొని నిద్రపోతున్నాడు రోడ్డు పక్కన. హ్మ్. అది. హ్మ్. కానీ అంటే ఆయన పడుకున్నారు, ఆయన కూర్చున్నారు అని చెప్పి అక్కడ ఎస్ఐ గాని, అక్కడ హోటల్ అబ్బాయి గాని చెప్తున్నారు. కానీ దానికి కూడా ఆళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరికీ డబ్బులు అందినయి అని జెప్పేసి. దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మనం ఇదంతా అంటే కావాలనే ఈ పాస్టర్స్ అత్యుత్సాహం చూపిస్తున్నారనుకోవచ్చా? లేకపోతే ఇదంతా అంటే ఒక ఖచ్చితంగా గొడవ అవ్వాలి అని జెప్పేసి ఇదొక ఛాన్స్ దొరికింది అనుకోవచ్చా వాళ్ళకి? ఇప్పుడు అతను హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఏ టైంకి ఎక్కడెక్కడ క్రాస్ చేశాడు? ఏ ఊరు ఎప్పుడొచ్చాడు? ఎక్కడెక్కడ టైమ్ స్పెండ్ చేశాడు అనేది ప్రతి దానికి ఆధారం చూపిస్తున్నారు. అలాగే టైమ్ క్యాలిక్యులేషన్ కూడా సరిపోతుంది. మీరు వాళ్ళేదో క్యాలిక్యులేషన్ చేసి అది ఇది అంటున్నారు కదా! కావాలంటే ఆ క్యాలిక్యులేషన్ ఏదో చెప్పమనండి. పక్కాగా సరిపోతుంది. పోలీసులు చెప్తున్న దానికి, జరిగిన దానికి ప్రతి ఒక్క దానికి ఆధారాలు ఉన్నప్పటికీ, వీడియో ప్రూఫ్స్ ఉన్నప్పటికీ మేమేవి నమ్మం. మేము ఊహాజనితంగా మాట్లాడిందే నిజం అంటే, మేము పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్టు ఉంటది. దాన్ని ఎవరు దానికి సమాధానం చెప్పగలరు చెప్పండి? మీరు మీరు ఏ టీవీ నుంచొచ్చారు? మీరు గ్రీన్ టీవీ నుంచొచ్చారని నేను చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఈ మైక్ చూపించినా, మీ ట్యాగ్ చూపించినా, ఐడీ కార్డ్ చూపించినా నేను ఒప్పుకోను. మీది గ్రీన్ టీవీ అంటాను నేను. మీరెట్లా ప్రూవ్ చేస్తారు? అంటే ఇగ ఆహ్, అంటే వితండవాదానికి మనమేం సమాధానం చెప్పలేము. ఆ! అండ్ వీళ్ళు అంటే కావాలనే చేస్తున్నారు అనుకోవచ్చంటారా? ఈ పాస్టర్స్ గాని, ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కొంతమంది. అంటే దీంట్లో రకరకాల కేటగరీలున్నాయి. ఇప్పుడు హ్మ్. 'కేఏ పాలు', 'హర్ష కుమారు' వీళ్ళిద్దరూ ఏంటంటే రాజకీయంగా ఒక సెన్సేషనల్‌గా క్రియేట్ చేద్దామని చూసారు. హ్మ్. ఈ 'కేఏ పాలు' కమెడియన్ తెలిసిందే కదా! ఆ 'హర్ష కుమార్' అనే ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో మర్చిపోయారసలు ఆయన్ని. హ్మ్. ఇప్పుడు నేను ఒకడున్నాను గుర్తించండి అని చెప్పి ఒక కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. ఒక వివాదం ఒక శవం దొరికింది. దీన్ని మేము ఉపయోగించుకొని హైలైట్ అవుదామని. మిగిలిన వాళ్ళున్నారు కొంతమంది. వాళ్ళకి హిందువుల మీద, మాలాంటి హిందూ సంస్థల మీద కోపం ఉంది. కాబట్టి ఈ జరిగిన ఇన్సిడెంట్‌ని వాళ్ళ మీదకి తోసేద్దాం హ్మ్. అని వాళ్ళు ప్రయత్నం చేశారు. తీరా చూస్తే అది బూమరాంగ్ అయిందిప్పుడు. హ్మ్. ఫస్ట్ ఏమో రకరకాలుగా మాట్లాడేశారు ఇష్టం వచ్చినట్లుగా. ఇప్పుడు అంత మాట్లాడిన దానికి తీరా వాస్తవం చూస్తే ఎలా ఉండేటప్పటికి జీర్ణం కావట్ల. హ్మ్. వాళ్ళేం చేయాలి జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం అనుకోవడం తప్ప ఇంక మిగిలింది ఏం అంటే ఇప్పుడు ఆహ్, అంటే ఆయన హత్య అని నమ్మితే దాని వెనక వీళ్ళున్నారు అని చెప్పి చాలా మంది పేర్లొచ్చినాయి. ఫస్ట్ మీ పేరు రాగానే మీరు ఎలా ఆలోచించారసలు? అంటే ఉంటుంది గదా! నేనేందిరా? మీదేందిరా? అని జెప్పేసి. అంటే వాళ్ళేదన్నా సినిమాలు చూసో, సీరియల్స్ చూసో, క్రైమ్ స్టోరీలు చూసి ఇట్లా రోజుకో క్రియేట్ చేస్తున్నారు గానీ, హ్మ్. ఇప్పుడు మాది ఆ మార్గం అయితే 10 సంవత్సరాల నుంచి ఇదే విధానంలో మేము పనిచేస్తా ఉన్నాం. ఏంటి హింసా మార్గంలో ఎప్పుడు పని చేయలేదు. ఇంటలెక్చువల్‌గానే మేము ఎవరికి కౌంటర్‌లు ఇచ్చినా కాడే సరే అదే విధానంలో మేము పనిచేస్తున్నాం. ఒక ప్రవీణ్ పగడాలే కాదు. ఇంకా చాలామంది పాస్టర్లు దుర్మార్గంగా మాట్లాడారు హిందుత్వం మీద. వాళ్ళకి కూడా అందరికి కౌంటర్‌లు ఇచ్చాం. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్న విషయమే ఇంటలెక్చువల్‌గా అవేర్‌నెస్ తీసుకురావటం. ఓకే. ఇప్పుడు హింసా మార్గంలో వెళ్తే ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి ఎవరు క్రైమ్ చేసినా ఈజీగా దొరికిపోతారు. హ్మ్. ఏదో ఒకడిని కొట్టేసి, ఏదో చేసేసి దాక్కుంటాను నేను దొరకనంటే అసాధ్యం అది. హ్మ్. మేము 30, 40 సంవత్సరాలు పని చేయం. ఇంకా దీర్ఘకాలంగా మేము పని చేయాలనుకుంటున్నాం. అలాంటి విజన్ ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు మార్గంలోకి ఎందుకెళ్తాం మేము? హ్మ్. అంటే మీరు థ్రెడ్ చేయలేదా? అంటే ప్రవీణ్ మిమ్మల్ని చంపేస్తా అని జెప్పేసి ఎక్కడ మీరు ఎవరు నేనా? మీరు. అంటే మీ పేరు ప్రత్యేకంగా పీటర్ గారు తీసుకున్నారు మీ నేమ్. సో, ఏ థియేటరు? పీటర్ అనే ఒక వ్యక్తి అంటే హ్మ్. ఆయన కూడా పాస్టరే. హుహు. పాస్టర్ పీటర్ అని జెప్పేసి ఆయన మీ నేమ్ డైరెక్ట్‌గా తీసుకున్నారు. నేను థ్రెడ్ కరుణా చేసినట్లు ఎక్కడ కరుణాకర్ అండ్ షమీ హుసేన్ వీళ్ళందరి పేర్లు తీశారు. అందులో రాధా మనోహర్ దాస్ అని జెప్పేసి కూడా. షమీ అని చెప్పి ఒక ఇమామ్ ఆయన. హ్మ్. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. అవును. ఆయన థ్రెటనింగ్ చేశారు. వార్నింగ్ ఉందది. హ్మ్. అయితే మా మొహమ్మద్‌ని తిట్టాడు కాబట్టి ఆ ఆవేశంలో నేను తిట్టాను. హ్మ్.
వార్నింగ్ ఇచ్చాను తప్ప మేమేమి అంత దుర్మార్గంగా చేయలేదు అని చెప్పి అతను దానికేదో వివరణ ఇచ్చుకున్నాడు. కనీసం మేము వార్నింగ్ ఇచ్చిన వీడియోలు గాని ఏమనకుండా ఎక్కడ చూపించండి అసలు. మేము హ్మ్. ఎవరి పట్ల అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఓకే. హ్మ్. సో, ఫైనల్‌గా అంటే ఇప్పుడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని చెప్పడానికి మీరు ఎలాంటి ప్రూఫ్స్ అనుకుంటున్నారు? అంటే ఇలాంటి ఈ అంశాలున్నాయి అని చెప్పడానికి మీరేమంటున్నారు? ప్రూఫ్స్ ఇవ్వాల్సింది పోలీసులు. మనం అంశాలు. ఆ! ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసినటువంటి కంటెంటు, న్యూస్ ఛానెల్స్‌లో టెలికాస్ట్ అవుతున్నటువంటి కంటెంట్‌ని బట్టి మనం మన అభిప్రాయాన్ని చెప్పగలం. హ్మ్. మనం అందుబాటులో ఉన్న వివరాలను బట్టి చూస్తే స్పష్టంగా ఇది యాక్సిడెంట్ అని అర్థమవుతుంది. అసలు ఫస్ట్ డే పోలీసులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి బైక్ రోడ్డు మీద నుంచి స్కిడ్ అవుతుందో, స్కిడ్ అయ్యే టైంలో పక్కనున్న వెహికల్స్‌కి గ్యాప్ చూపించారు. హ్మ్. అంటే బై చాన్స్ ఏదన్నా పొరపాటున ఏదన్నా తగిలిందేమో అని కూడా కొంతమంది డౌట్ ఉంది. అంటే ఇంటెన్షనల్‌గా కొట్టకపోయినా వెళ్తూ, వెళ్తూ అలా తగిలుండొచ్చు గదా! కానీ అది కూడా జరగలేదు. బైక్ తనంతట తనే స్కిడ్ అయిపోయి పక్కకెళ్ళిపోయింది అనేది కూడా విజువల్స్ స్పష్టంగా చూపించారు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు అది హత్య ఎలా అవుతుందసలు? పైగా ఇప్పుడు మీకెలా తెలిసింది ఆయన తాగాడని జెప్పి అని అంటున్నారు కొంతమంది. పొట్టిపాడు నుంచి లేదా సరే అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం బట్టి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి అతను లైట్ లేకపోయినా ట్రావెల్ చేస్తున్నాడు. జస్ట్ ఈ ఒక్క విషయం చెప్పినా సరే, ఇది తాగుబోతులు చేసే పని అని చెప్తున్నారు మా వాళ్ళు చాలామంది. హ్మ్. అంటే అతను విజువల్స్ చూడకముందే ఇలా హెడ్‌లైట్ లేకపోయినా నైట్ హైవే మీద ఇండికేటర్ లైట్ యేసుకుంటూ వెళ్తున్నాడంటే ఇది తాగుబోతులు చేసే పని నార్మల్‌గా ఉన్నవాడు ఎవడు కూడా ఇలా చేయలేడు అని చెప్తున్నారు. హ్మ్. అలాగే ఆయన విజువల్స్‌లో తూలుతూ, తూలుతూ వెళ్తున్నటువంటి విజువల్ కూడా ఒకటి దొరికింది. దాన్ని బట్టి ఇతను తాగుంటాడని ఊహించడం అసాధ్యం గాదు గదా! హ్మ్. ఇలా ఇతను తాగుంటాడని చెప్పిన వాళ్ళందరిలో అందరిని ఈ కుట్రదారులే వీళ్ళందరూ కలిసి చంపేసారు. అది మాట్లాడితే ఎలాగా? కానీ అతను తాగలేదు అని అంటే తాగాడు అని చెప్పడానికి కూడా ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఇవాళ ఎస్ఐ మాట్లాడిన వీడియోలో చూస్తే మాత్రం ఆయన నీరసంగా ఉన్నారు అని చెప్పారే గాని, ఈవెన్ అబ్బాయి కూడా నీరసంగానే ఉన్నారు అని చెప్పారు గాని, అసలు ఆయన తాగాడు అని చెప్పి స్పష్టంగా చెప్పలేదు. అంటే ఒక అబ్బాయికి ఇంకో అబ్బాయి తాగాడా లేదా అని చెప్పేసి ఈజీగా తెలుస్తుంది. అంటే మా అంచనా ప్రకారం. కానీ అంటే అంటే లేదు, తాగలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎలా స్పష్టం ఇప్పుడు చేస్తారు? వాళ్ళేం చెప్పారంటే నీరసంగా కనపడుతున్నాడు. హ్మ్. కొంతమంది తాగి అల్లరి చేస్తారు. అతను సైలెంట్‌గా ఉన్నాడని జెప్పారు. అవును. అంటే స్మెల్ ఒస్తుంది. స్మెల్ రావట్లేదనే విషయం చెప్పలా. హ్మ్. ఇంకొకటి వాళ్ళు భయపడి ఉండొచ్చు కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక నింద వేస్తే మళ్ళీ అతని వర్గానికి చెందిన వాళ్ళు ఏదన్నా బాధపడే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకులే అని ఒకవేళ అలాంటి అనుమానం వచ్చినా కూడా చెప్పుండకపోవచ్చు. హ్మ్. తాగలేదు పోనీ. మరి ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు? హ్మ్. ఇప్పుడు అక్కడెక్కడో పడిపోయాడండి. కోదాడ దగ్గర వైన్ షాప్‌లో ఏదో తీసుకున్నాడు. కంచికి చర్ల పరిటాల మధ్యలో పడిపోయాడు. ఇప్పుడు షర్ట్‌కి మట్టి మట్టుంది. మట్టి. హ్మ్. ఆ మట్టితోని ఇక్కడ రెండోసారి పడిపోయాడు. హ్మ్. తాగకపోతే పోనీ హెల్త్ బాలేదు. హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాలి గదా! హ్మ్. నాకేదో తేడాగా ఉంది. ఒంట్లో బాలేదని చెప్పి హాస్పిటల్‌కెళ్ళాలి. అవును. అంటే మరి ఆరోగ్యం తన మీద తనకు నమ్మకం ఉంది. ఏం జరిగిందో తనకు తెలుసు. హ్మ్. మరి అక్కడ తాగలేదు పోనీ అక్కడ వైన్ షాప్‌లో మద్యం తీసుకున్నది క్లియర్‌గా తెలుస్తుంది గదా! ఇప్పుడు కోదాడలో కూడా కొన్నాడో లేదో అనే విషయాన్ని ఫుటేజ్‌లతో సహా రేపో ఎల్లుండో వచ్చేస్తాయి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో అతను ఎక్కడెక్కడ పే చేసాడో తెలిసిపోద్ది. ఏ పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించుకున్నాడు, ఏ వైన్ షాప్‌లో మద్యం తీసుకున్నాడు. ఆ పేమెంట్‌లుంటాయి గదా! హ్మ్. దాన్ని బట్టి ట్రేస్ చేసేస్తారు. అంటే ఇక్కడ ఆయనని థ్రెట్ చేశారు. కావాలనే ఆయనను బెదిరించి ఉండొచ్చు. అంటే వీళ్ళు కొన్ని క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఆయనను బెదిరించి లేకపోతే గన్ను చూపించో ఆయనని వైన్ కొనేలాగా చేసి ఇదంతా ఫుటేజ్ క్రియేట్ చేశారు. అండ్ ఆయనని చంపేసి వేరే అతనితో మానిప్యులేట్ చేసి అంటే అదే బాడీతో మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక అతనితో ఆ బండిని తోలించి చేశారు అని చెప్పేసి కూడా వస్తుంది. అండ్ ఇంకా గడ్డం ఉన్న వ్యక్తిని ఫోటో మనకు బయటకొస్తుంది. అంటే మాస్క్ లేకుంటే ఎలా కనిపిస్తారు అనేది. అంటే ఇవన్నీ వాళ్ళు మానిప్యులేట్ చేస్తున్నారా? లేకపోతే ఇంకెవరైనా మానిప్యులేట్ చేసే అవకాశం ఉంది అంటున్నారా? మాస్క్ లేకుండా ఎలా ఉంటాడని ఊహాత్మక చిత్రాన్ని విడుదల చేశారు వీళ్ళు. అవును. ఆ! హ్మ్. ఇప్పుడు అంతకుముందు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎక్కడో రోడ్డు పక్కన ప్రవీణ్‌ని కొట్టి చంపేస్తున్నారు. అది ఫేక్ అని తెలిసిన తర్వాత. హ్మ్. ఆ పార్వతి అని చెప్పి ఒక ఆవిడ మీద ఒకటి ఏశారు. ఇప్పుడు అతను క్షమాపణ చెప్పాడు. నా మీద ఒకటి క్రియేట్ చేశారు. అది ఎవడు రుజువు చేయలేకపోతున్నాడు. అంటే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్‌గా ఒక సిస్టమ్ నడుస్తుంది ఎనకాల. మీకు అర్థమవుతుంది గదా! గన్ను పెట్టి బెదిరించి "నువ్వు వైన్ షాప్‌కెళ్ళి వైన్ కొనుక్కురా" అని ఎవరైనా జెప్పారా? ఈ లోపల కనీసం ఈయన ఫోన్ ఎవరికైనా కాల్ జేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు. నన్ను ఇట్లా బెదిరిస్తున్నారని జెప్పి. ఆ మాత్రం జేయలేడా? అంత అమాయకుడైన. గన్ను పెట్టి కొనుక్కురా అసలు అంటే జనాల మీద వీళ్ళకున్న అభిప్రాయం చూడండి. వీళ్ళు ఎంత గొర్రెలు. మనం ఏది చెప్తే అది నమ్మేస్తారు. హ్మ్. మనం ఏది చెప్పినా సరే వీళ్ళని రెచ్చగొట్టొచ్చు అనే నమ్మకం వాళ్ళలో బలంగా ఉందంటే, వీళ్ళు ఎంత గొర్రెలుగా ఉన్నారు. అంటే ఆ హ్మ్. ఆ రిలీజియన్‌లో ఉన్నవాళ్ళు విశ్వాసులు. వాళ్ళ చేతుల్లో అట్లా మారిపోయారనేది మనకు అర్థమవుతుందిక్కడ.
ఓకే. ఇంకొక దిక్కుమాలినోడు విజయవాడలోనే చంపేశారు. తర్వాత ఆ బట్టలన్నీ ఇంకెవరికో ఏసి ట్రావెల్ చేశారు. రకరకాలుగా మనుషులు మారుతా ఉన్నారు అని చెప్పాడు. మీరు చూస్తే ప్రవీణ్ వాళ్ళ సిస్టరు లాస్ట్ కాల్ ఎప్పుడొచ్చింది మీకంటే నైట్ 9:15కి వచ్చిందని చెప్పింది. 9:15కి సుమారుగా అంటే ఇటుగా హ్మ్. ఎక్కడ విజయవాడలో ఉన్నాను అని చెప్పి పెట్టేసాడంట వాళ్ళ భార్యతో. ఇప్పుడు వీడు చెప్తున్న లెక్క ప్రకారం ఇప్పుడు పొట్టిపాడు టోల్ గేట్‌ని 9:15కి క్రాస్ చేసాడాయన. హ్మ్. ఇప్పుడు పొట్టిపాడు టోల్ గేట్‌ని క్రాస్ చేసింది ఎవరు? వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం వేరే వ్యక్తి. హ్మ్. వేరే వ్యక్తి ఆ బట్టలు అప్పటికే ప్రవీణ్ చచ్చిపోయాడు. మరి 9:15కి వాళ్ళ పెళ్ళాంతో మాట్లాడింది ఎవరు? హ్మ్. 11:30కి రామ్మోహన్ అనే పర్సన్‌కి ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ నుంచి అని పోలీసులు చెప్తున్నారు. అవును. ఆ మిస్డ్ కాల్ చూసే ఇతను ఎవరికైతే ట్రై చేసాడో ఆ నంబర్‌కి మళ్ళీ పొద్దున్నే వీడు థంబ్ ఓపెన్ చేసి ఫోన్ చేశారు. ఈ రామ్మోహన్ ఫోన్ చేసింది ఎవరు 11:30కి? ప్రవీణ్ అప్పటికే చచ్చిపోయాడు కదా! అసలు ఎంత దుర్మార్గం క్రియేట్ చేస్తున్నారంటే ఈడు క్రైమ్ స్టోరీస్‌లో కూడా సినిమాల్లో ఇంతమంది రచయితలు ఇక్కడ ఎలా ఉండిపోయారసలు? మీ టీవీ ఛానెల్స్‌లో కొంచెం బ్రేక్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. హ్మ్. క్రైమ్ స్టోరీస్ రాస్తారు. ఓకే. అంత అంత టాలెంట్‌ని మీరు పట్టించుకోవట్లేదు. సో, ఏదేమైనా ఫైనల్‌గా వాళ్ళు మనం ఆర్గనైజ్ అంటే హిందువులు, ముస్లింలో ఎవరో ఒకరు ఆర్గనైజ్ జేసి ఇప్పుడు పాస్టర్‌ని చంపేశారు అని అంటున్నారు. మీరు అంటే మీరేమో వాళ్ళ నుంచి వాళ్ళొక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రియేట్ చేస్తున్నారు అని జెప్పేసి అంటున్నారు. అంటే ఏది నమ్మాలి అని అంటారు? మీకు ఆధారాలు ఎక్కడ కనపడుతుంది? మీకు మనకు కామన్ సెన్స్ ఉంటది. ప్రతి ఒక్కరికి విచక్షణ ఉంటుంది కదా! హ్మ్. దేనికి ఆధారం అంటే దాన్ని నమ్ముతాం. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారంటే ఎందరో చెప్తున్నారు కాబట్టి ఏది నమ్మలేమంటే ఎట్లా కుదిరిద్ది? హ్మ్. కోర్ట్ కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తది. ఆధారాలను బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇస్తది. హ్మ్. ఇప్పుడు నాకేం డౌట్ వస్తుందంటే వీళ్ళు ఇన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇది హత్య అని చెప్పి రుజువు చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే నా డౌటు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రాపగాండా చేస్తున్నారో ఈ పాస్టర్‌లు వీళ్ళకి తెలిసింది. పలానా చోట యాక్సిడెంట్ అయిందని చెప్పి. బహుశా ఆయన ప్రాణాలతో ఉండుండొచ్చు. వీళ్ళే అక్కడికెళ్లి చంపేసి యాక్సిడెంట్ అయింది కాబట్టి హ్మ్. ఈ కనుఊపిరితో ఉన్న ప్రవీణ్‌ని చంపేసి దీన్ని హత్యగా చేసి రేపొద్దున మనం హిందువుల మీద తోసేద్దాము అని ప్రీ ప్లాన్డ్‌గా వీళ్ళే చేశారని నా డౌట్ వస్తుంది. అంటే ఆ ఫుట్ ప్రింట్ వాళ్ళలో ఏమైనా వాళ్ళది ఆ అయ్యుండొచ్చా? కర్రలు అయన్నీ వాళ్ళే అయ్యుంటాయి. హ్మ్. కాబట్టి ఎవరైతే దీన్ని హత్యగా చిత్రీకరించి, ఈ ప్రాపగాండా చేయాలి, జనాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, వీళ్ళందరిని ట్రేస్ చేస్తే, వీళ్ళందరిని పట్టుకొచ్చి 4 ఉతికితే, హ్మ్. అసలు వీళ్ళలో ఎవరు చంపారో తెలిసిద్ది. ఓకే. 10 మంది పాస్టర్‌లున్నారు. హ్మ్. ముందు వీపీ రెడ్డి మొదలుపెట్టాడు. ముందు వీపీ రెడ్డిని పట్టుకొస్తే, ఆ తర్వాత అజయ్ కుమార్ గాడు ఒకడు వాడు ఇష్టం వచ్చిన నోటికొచ్చింది వాగాడు. వాడేమంటాడంటే, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరో ఫోను చేసి, మీరు పోస్ట్ మార్టం చేయకూడదు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి బాడీని బెదిరించారంట. ఎవరు బెదిరించారసలు? అవసరం ఎవరికుంటది? ఇంకా చెప్పాలంటే ఆ ఫ్యామిలీనే మాకు బాడీ ఇచ్చేసేయండి. పోస్ట్ మార్టం వద్దు అని జెప్పి వాళ్ళే అడిగినట్టుగా చెప్తున్నారు. అవును. అంటే ఏదైతే జరిగిందో దాన్ని రివర్స్‌లో ప్రాపగండా చేస్తున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారంటే, ఇప్పుడు ఆడు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన అలాంటి వీడియోలు లక్షల లక్షల మంది చూసారు. దానికి ఆన్సర్ ఏంటి? ఎవరిచ్చారు? వాస్తవం ఏంటి? వెళ్ళేలోపు ఒక రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోతుంది కదా అందరికి. అవును. ఒక నెగెటివ్‌గా అందరికి రిజిస్టర్ అయిపోతుంది.